జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీరాముడి కోసం సీతమ్మ తల్లి అడవులేంట నడిచింది. కాని మీరు నా కోసం ఇట్లా బయటకొచ్చి కష్టపడుతుండ్రు. నా కోసం నువ్వు పడిన కష్టాల ముందు ఇది పెద్ద కష్టం కాదు శ్రీవల్లి. కానీ కడుపుతో ఉన్న నిన్నిలా కష్టపెట్టడం చాలా బాధగా ఉంది. నన్ను క్షమి. గా మాట అనకుండ్రి. ఆడదానికి భర్త వింటుంటే అడవి కూడా అయోధ్యే. అయినా నా కోసం మీరు కష్టపడుతుండ్రు. కాని నేనేం కష్టపడుతున్నానండి? గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి చేరతామో ఎక్కడాగాలో తెలియడం లేదు. మనకు తెలియదు, కాని గా పైవాడికి తెలుసు. పొలంలో ఏసేటి మొక్క రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండిపోతుందేమో, కాని అడవిలో మొలిచే మొక్క ఎండదు. గా దేవుడు పోసిన ప్రాణాలకి అన్నీ ఆయనే ఇస్తాడు. కనిపించని దేవుణ్ణి నమ్మి కష్టపడుతుంది చాలేదా? ఇంకా దేవుడు అంటున్నావు? కష్టమంటే సుఖానికి దేవుడేసిన దారది. గా దారిలో నడిస్తేనే సుఖం దగ్గరికి చేరుకుంటాం. గా దేవుడు కనిపించడు, ఆయన చేసే సాయం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకో ఆయన మనల్ని ఇంకా పరీక్షిస్తున్నాడు. అంత సహాయం చేసే మనసుంటే కడుపుతో ఉన్న నిన్నిలా బాధ పెడతాడా? కొలిమిలో గాలే ఇనుము గాలుతుందని బాధపడితే గది 10 మందికి పనికొచ్చే పనిముట్టుగాదు. ఈ కష్టాలన్నీ రేపటి సుఖానికే. కష్టపడదాం, దేవుడు పెట్టే పరీక్షలో పాసేద్దాం. గట్లనే మేడం గారి మనసు గెలుచుకుందాం. నా బాధకి నువ్వు ఓదార్పవుతున్నావా? మా నాన్నమ్మ చెప్పేది, భర్త కష్టంతోటుంటే భార్య ఓదార్పు కావాలి, భార్య బాధలో ఉంటే భర్త ధైర్యం కావాలని. వాళ్ళే నిజమైన భార్యాభర్తలని. ఈ రోజుట్లుందని ప్రతిరోజు గిట్లనే ఉండదండి. మీరు నా గురించి బాధపడకండి. నీ నమ్మకం గెలవాలి శ్రీవల్లి. గెలుస్తుందండి. మీ మీద నాకు నమ్మకముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటిదంతా? ఇలా అనుకుంటూనే కాలం గడిచిపోతుంది కదా దినం. ఎప్పుడనగా దాని పెళ్ళి ఆగిపోయింది. మధ్యలో ఏదో సంబంధం వచ్చింది, దాన్ని ఆ శ్రీవల్లి చెడగొట్టింది. నా కూతురు పెళ్లి చెడగొట్టిన ఆ శ్రీవల్లి తల్లి కూడా అయిపోయింది. నా కూతురు మాత్రం ఇంకా నువ్వు పెళ్లి చేస్తావని ఎదురు చూస్తూనే ఉంది. నువ్విచ్చిన మాట ప్రకారం దాన్ని నీ కోడల్ని చేసుకొని ఉంటే మాకు ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడు అల్లుడు ఇంట్లో నుంచి పోయి నువ్వు బాధపడుతూ ఉంటే నా కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావని మేము అడగలేము. అందుకే ఇస్తానన్నదేదో ఇచ్చేస్తే మీ తమ్ముడు ఊరు నుంచి రాగానే దీనికో సంబంధం చూసి పెళ్లి చేద్దామని నా ఆశ. సరే, కోడల్ని చేసుకుంటానన్న మాట ఎలాగో తప్పాను. ఇస్తానన్న ఆస్తి రాసిచ్చి సత్యకి న్యాయం చేస్తాను. నీ మనసు నాకు తెలుసు వదినా. లాయర్ గారు,
ఆ ఆస్తి పత్రాలు చదివి మా వదినికి వినిపించండి. అవసరం లేదు. నా కొడుకు కన్నా నాకేది ఎక్కువ కాదు. అలాంటిది నా కొడుకే ఇల్లు వదిలి వెళ్ళాడు. ఇప్పుడు ఏమివ్వాలని ఆలోచించే స్థితిలో నేను లేను. మీకేం కావాలో అది తీసుకోండి. మేము మాత్రం ఏం తీసుకుంటాం వదినా? ఏదో పిల్లకి ఆస్తి ఉందని అనిపించుకోవడానికి మీ తమ్ముడిని అడిగి కాస్త రాయించాను. ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి లాయర్ గారు, సంతకం చేస్తాను. పనిచేయని పెన్నులు పట్టుకొని ఎలా తిరుగుతున్నారండి? సత్య, త్వరగా వెళ్ళి పెన్ను తీసుకురాపా. వెళ్ళి వెళ్ళి. పెన్ను తీసుకురావడానికి ఎంతసేపే? త్వరగా రా. ఇదిగో వదినా. అయ్యో, ఇలా జరిగిందేంటి? లాయర్ గారు, వేరే పేపర్స్ ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఒకటి పోతే ఇంకోటి ఇవ్వడానికి ఇది న్యూస్ పేపర్ కాదండి. మళ్ళీ తయారు చేసి తీసుకురావాలి. సరే లాయర్ గారు, వేరే డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురండి. అలాగే మేడం. వదినా, నువ్వేమో అల్లుడే కాకుండా ఆ శ్రీవల్లి కూడా కావాలన్నట్టు మాట్లాడుతున్నావు. అందుకే ఇలా తొందరపడాల్సి వచ్చింది. శ్రీవల్లి తప్పు చేసింది నిజమే, కానీ చెడ్డది మాత్రం కాదు. తప్పుకి క్షమాపణ ఉండాలి, కానీ శిక్షలుండకూడదు. తను చేసిన తప్పుకి చిన్నాన్ని శిక్షించినట్టయింది. ఇప్పుడు సమస్య ఎవరు ఏం చేశారు, ఎవరిది తప్పు అనేది కాదు. నా బిడ్డని వెతికి ఇంటికి తీసుకురావాలి. అదే సమస్య. నేను వెళ్ళి వెతికి తీసుకొచ్చుకుంటాను. అమ్మో, వదిన కొంప ముంచేలా ఉంది. వాళ్ళు దొరికి ఇంటికి తీసుకొస్తే మన పని గోవిందా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.